ఓకే ఓకే, అది ఏం లేదండి. ఫ్యాన్స్కి డబ్బుల విషయం అనేది ఏం లేదు. సినిమా ఎవరైతే అందరూ కలిసే ఒక నిర్ణయానికి వస్తారు, థియేటర్లో ఒక నిర్ణయానికి వస్తారు, ఆ రేటు పెడితేనే చూస్తారు. సినిమా థియేటర్లో బయట బ్లాక్లో అమ్మే టికెట్ల రేట్లకి దీనికి ఇది కాదు. వారం రోజుల వరకు కూడా మీకు బయట బ్లాక్లో టికెట్లు అమ్ముతారు. అది సమస్యగా అనేది టికెట్లు రేట్లు పెంచారనేది ఒక సమస్యనా చెప్పండి? అది కాదు, ఏదో జరుగుతుంది, అది మాకు తెలియాలి. అది అంతా మాకు అనవసరం అండి. మాకు సినిమా కావాలి. అంటే సినిమా రిలీజ్ నేను మాట్లాడుతుంటే నా నోరు తడారిపోతుంది. సినిమా ఇప్పుడు సహజంగా బుక్ మై షోలో కనిపిస్తుంది, ఇవాళ రిలీజ్ అయ్యేదన్నా రేపు ఎల్లుండో రిలీజ్ అయ్యేది ఉంటే, కానీ బుక్ మై షోలో అసలు తీసేశారు. కనిపించడం వల్ల 14th or 15th అన్నట్లుగా ఒక అంచనాకు వస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు మరొక అభిమాని మాట్లాడుతూ అసలు బాలయ్య సినిమా రిలీజ్ అవ్వకపోతే థియేటర్లో వేరే సినిమా ఉండదు అంటున్నారు. సో ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరే రిక్వెస్ట్ చేస్తారు రిలీజ్ డేట్ విషయం? ఫ్యాన్స్ కోపం చూసి మా బాలయ్య కోపమే చూశారు. బాలయ్య ఫ్యాన్స్ ప్రేమ కూడా చూస్తారు. అది కోపంతో అన్నమాటలే, దానికి కాదు. ఇంకోటి ఏంటంటే మాకు సినిమా కావాలంతే. మాకు ఒక సెకండ్కే వేస్తారో, నిమిషానికే వేస్తారో, గంటకే వేస్తారో, రాత్రికే వేస్తారో, పగలేస్తారో మీ ఇష్టం. కానీ మాకు బాలయ్య సినిమా చూడాలి అంతే. జై బాలయ్య జై. మాట్లాడదలుచుకోలేదు, మాటల్లో మాట్లాడుకోవడం లేవు అంతే. జై బాలయ్య జై దగ్గర ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బాబు సినిమా కోసం గంటల తరబడి ఇక్కడ ఉన్నాం, కానీ అటు బుక్ మై షోలో కావచ్చు ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పెట్టిన కటౌట్స్ కావచ్చు మొత్తం కూడా తీసేస్తున్నారు. తీసేసి పెద్ద ఎత్తున ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావాలి, లేకుంటే ఏ సినిమాను కూడా ఇక్కడ ఆడనీయమంటూ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మన కోరల్లో కనిపిస్తుంది. అంటే శిల్ప, ఇప్పుడు థియేటర్ యాజమాన్యాల పరిస్థితి అక్కడ ఎవరైనా ఉన్నారా? థియేటర్ నిర్వాహకులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా ఈ విషయంలో? మరి అభిమానులు వస్తున్నారు, కట్అవుట్స్ అన్ని పట్టుకెళ్ళిపోతున్నారు, మరి అక్కడ ఏంటి పరిస్థితి? అంటే యాజమాన్యం తరపు నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ విషయంలో? ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందా శిల్ప? మీకు లోపలికి వెళ్ళడానికి కానీ అక్కడ ఉన్న నిర్వాహకులతో ఎవరితోనైనా మాట్లాడడానికైనా అవకాశం ఉంటే ట్రై చేయండి. మనం చూస్తున్నాం శిల్ప అక్కడ ట్రై చేస్తున్నారు. బట్ మీన్వైల్ ఒక్కసారి మనం చూస్తున్నాం థియేటర్లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇక ఏ సినిమా రిలీజ్ అవ్వనివ్వు అంటున్నారు. ఇదేదో వేరే సినిమాలను డ్యామేజ్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఇక్కడ అభిమానులు కూడా అదే చెప్తున్నారు. కానీ మా బాలయ్య మీద ఉన్న ప్రేమ అలాంటిది అని చెప్తున్నారు. తొందరగా బోయపాటి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఆర్టీవీ వేదికగా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటుంది ఒకటే, బోయపాటి గారు తొందరగా సార్ట్అవుట్ చేయండి, సినిమా రిలీజ్ చేయండి, దయచేసి వెయిట్ చేయలేం మేము అని చెప్తున్నారు. ఇదిగో అఖండ 2 సినిమా రోజుకి 4 ఆటలు అంటూ అక్కడ రాసి ఉంది. సో వాయిదా పడ్డది ప్రస్తుతానికి. కాకపోతే క్లారిటీ లేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సరే వాయిదా పడింది అనేది మొత్తానికి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అభిమానులకి. అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇదిగో అన్ని పీకెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నాయన్ని బ్యానర్స్ కానీ అక్కడ ఉన్న కట్అవుట్స్ కానీ అన్ని పీకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీకు కనిపిస్తుంది ఈ టైం కల్లా అక్కడ అసలు పండగ వాతావరణం ఉండాలి. ఆ థియేటర్ దగ్గర కూకట్పల్లిలో థియేటర్, అక్కడ శిల్ప ఉన్నారు. అక్కడ పెద్ద జాతర జరగాల్సిన సమయం. బయట లోపల బాలకృష్ణ గారు తాండవం చేస్తుంటే బయట ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేటువంటి సమయం. ఇట్స్ లాక్డ్, థియేటర్ లాక్ చేసి కనిపిస్తుంది మనకి. సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్ అక్కడ. మోస్ట్ డిసప్పాయింటింగ్ టైం ఫర్ ఫ్యాన్స్. బాలయ్య అభిమానులకి మోస్ట్ డిసప్పాయింటింగ్ టైం ఇది. చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు. అండ్ ఎందుకు జరుగుతుంది ఇది? ఎవరైనా కావాలని చేశారా అనే అభిప్రాయంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇంతకుముందు ఫ్యాన్స్ మాట్లాడుతూ మనతో అంటున్నారు ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. శిల్ప, లాక్ చేసి ఉంది అక్కడ పూర్తిగా. ఇట్స్ లుకింగ్ లైక్ ఇట్స్ లాక్డ్. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి? సినిమా వాయిదా పడడంతో ఇక్కడ ఈ స్క్రీన్లో ఈ సినిమా అనేది అఖండ 2 సినిమా అనేది ఈ స్క్రీన్లో వాడుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది పూర్తిగా క్లోజ్ చేసి లాక్ వేసి ఇక్కడ యాజమాన్యం ఎవరు కూడా లేరు. ఇంకోవైపు అక్కడ నోటీస్ బోర్డు అనేది పెట్టారు. అఖండ 2 సినిమా వాయిదా, ఈ రోజు 4 ఆటలు లేవు, దీన్ని గమనించాలి ఇట్లు మేనేజ్మెంట్ అంటూ కూడా ఒక నోటీస్ బోర్డు అయితే పెట్టారు. ఇది ఈ స్క్రీన్లోనే అఖండ 2 సినిమా విడుదల కావాల్సింది. దీంతో దీనికి ఇటు సైడ్ ఉన్నటువంటి గేట్ని పూర్తిగా క్లోజ్ చేసి ఎవరు ఫ్యాన్స్
ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎవరు కూడా లోపలికి రాకూడదు, వస్తే గొడవలు అయ్యే సిచ్యువేషన్ ఉండడంతో మొత్తం పూర్తిగా క్లోజ్ చేశారు. ఏదైతే ఈ స్క్రీన్ ఉంటుందో స్క్రీన్ మీద వచ్చేటువంటి అఖండ 2 కేటాయించినటువంటి స్క్రీన్ దగ్గర మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఎవరు మేనేజ్మెంట్ కావచ్చు ఎవరు కూడా లేకుండా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనరల్ గా బ్రహ్మరాంబ థియేటర్ కి ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ కావచ్చు, సినిమా యూనిట్ ఎక్కువగా వచ్చి ఇక్కడ ఈ థియేటర్ లోనే వీక్షించడంతో పెద్ద ఎత్తున ఇక్కడ కూడా తరలి రావుతుంది. నిన్న సాయంత్రం ఒకవైపు మూవీ టీమ్ అఫీషియల్ గా చెప్పినప్పటికీ ఈ రోజు ఒకవేళ వస్తారేమో ఆఫ్లైన్ లోనే టికెట్స్ దొరుకుతాయేమో చూడొచ్చేమో. ఎందుకంటే చాలా మంది కూడా మొదటి రోజే తనకి ఇష్టమైనటువంటి నటుడిని స్క్రీన్ పైన చూడాలంటూ కూడా పెద్ద మంది కూడా చాలా వరకు సెంటిమెంట్ ఉంటుంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఇటు థియేటర్ల దగ్గరికి తరలి వస్తున్నారు. థియేటర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి నటుడిని సినిమా స్క్రీన్ పైన చూడడానికి ఒకవైపు వాళ్ళు ఆ పెద్ద రేట్స్ అనేవి డబుల్ ఉన్నప్పటికీ దాన్ని మాత్రం లెక్క చేయకుండా 70mm స్క్రీన్ పైన చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ఒకసారి ఫ్యాన్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళందరూ ఎక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణమైన గేట్ ఓపెన్ చేయకపోతారా, ఏ క్షణమైన సినిమా లోపల రిలీజ్ చేయలేకపోతారా అంటూ పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి ప్రీమియర్ షోల నుండి కూడా వాళ్ళు ఇక్కడనే పడిగాపులు కాస్తున్నారు. ఏం చెప్తారు వాయిదా పైన? వాయిదా పైన కదండి, 4377 బండి ఆపే పని లేదు, జై బాలయ్య సినిమా ఆపే పని లేదు, జై బాలయ్య సినిమా ఆపే పని లేదు. అది కావాలి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ శిల్ప. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున కావడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం థియేటర్ మాత్రం క్లోజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి. ఇక్కడ బుక్ మై షోలో నేను మీకు చూపిస్తున్నాను, కనీసం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అప్డేట్ కానీ లేదంటే అసలు అఖండ సినిమాకి సంబంధించిన పోస్టరే లేదు లోపల, అసలు ఆ అవకాశమే లేదు. సో క్లారిటీ లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒకటే, క్లారిటీ లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఈ రోజు ఈవినింగ్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ కట్అవుట్స్ అన్ని పీక్కిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీలైనంత త్వరగా బోయపాటి గారు క్లారిటీ ఇవ్వండి అభిమానులకి, ఇంతకంటే బాధ పెట్టొద్దు, వాళ్ళు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హూ డిడ్ దిస్? ఎవరు చేశారు? కావాలని చేశారా? అనుకోకుండా జరిగిందా? లేకపోతే ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ బోయపాటి గారి మార్క్ ఎక్కడ? ఖండాలు దాటిన అఖండ, జన నీరాజనాలు అందుకుంటున్న బోయపాటి, బాలయ్య శివతాండవం, రుద్రతాండవం, ఆనంద తాండవం, అఖండ తాండవం. సినిమా ఆగిపోతే ఫ్యాన్స్ తాండవాన్ని చూస్తారు మీరు. ఎక్కడ సినిమా? ఎక్కడ బోయపాటి గారు, బాలయ్య గారు? బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎక్కడ? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ